హాయ్, వెల్కమ్ బ్యాక్ టు సి ప్రోగ్రామింగ్. ఐఎమ్ డాక్టర్ వాసు. ఈ వీడియోలో మీరు సి ప్రోగ్రామింగ్లో ముఖ్యమైన లూప్స్ గురించి ఈజీగా మరియు సింపుల్గా నేర్చుకోబోతున్నారు. ఈ సి ప్రోగ్రామింగ్తో పాటు ఇంకా వేరే సబ్జెక్ట్స్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ లెక్చర్ నచ్చినట్లయితే లైక్ బటన్ నొక్కండి. ఫ్యూచర్లో ఇలాంటి వీడియోలను ఇంకా డెవలప్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది నాకు. ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి వెళదాం. సి లాంగ్వేజ్లో లూపులు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. రిపిటేషన్ అంటే ఒకటే దాన్ని మళ్ళీ మళ్ళీ చేసేది ఎలాగా అంటే, సపోజ్ మనం కొన్ని నంబర్స్ 1 నుంచి 100 వరకు లేదా 50 నుంచి 1 వరకు రివర్స్లో ప్రింట్ చేయాలి అనుకున్నాం. దానికి రిపిటేషన్ అనేది ఉపయోగపడుతుంది. అంటే 1 2 3 4 5 అలాగా. ఇక్కడ సపోజ్ మనం 1 నుంచి 10 దాకా అన్ని నంబర్లు వరుసగా వాటి టోటల్ చేయాలనుకున్నాం, లేక ఈ వరుస ఈ నంబర్లను తీసుకొని మల్టిప్లై చేయాలనుకున్నాం. ఇటువంటివి రిపిటేటివ్ యాక్షన్స్ అంటాం అనమాట. రిపిటేషన్ ఉంటుంది. ఈ రిపిటేషన్ కోసం మనం లూప్స్ వాడతాం. ఈ లూప్స్ 3 రకాలు. అవి ఏంటంటే, ఒకటి ఫర్ లూప్ అంటాం, ఇంకొకటి వైల్తో, ఇంకొకటి డూ వైల్ అని. ఈ 3 వాడతాం. ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫర్ లూప్. ఇప్పుడు ఒక 5 నంబర్లు 11 నుంచి స్టార్ట్ చేసి 5 నంబర్లు ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాం. దానికి ఫర్ లూప్తో ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాద్దాం. అది ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, మనం 2 ఇంటిజర్స్ని తీసుకున్నాం. n ఒకటి, నంబర్ అని ఒకటి, 2 ఇంటిజర్స్ తీసుకున్నాం. ఇది నంబర్కి ముందు 11 అనుకున్నాం, నంబర్కి 11 అసైన్ చేసాం. సో ఇక్కడ ఈ ఫర్ లూప్ రాసేటప్పుడు దీని సింటాక్స్ ఏంటంటే, ఇనిషియలైజ్ చేస్తాం. అంటే n అనే దాన్ని ఈ లూప్ని, ఫర్ లూప్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడేది ఈ పారామీటర్ n. ఇక్కడ ఈ పారామీటర్ n ఇనిషియల్గా ఏంటంటే 1 అనుకున్నాం మనం. తర్వాత దీన్ని n <= 5 అన్నాం. అంటే ఈ లూపు ఎంతవరకు కంటిన్యూ అవ్వాలి అని అన్నది ఈ పారామీటర్ డిసైడ్ చేస్తుంది అనమాట. అంటే n వాల్యూ కనుక 5 కంటే 5 ఈక్వల్ అయినా తక్కువ ఉన్నా ఆ లూప్ కంటిన్యూ అవుతుంది. ఒకసారి లూప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందనంటే, n వాల్యూ 1 పెరుగుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది అంటాం. అంటే n 1 ఇనిషియల్గా 1 తీసుకున్నాం, అది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 1 కాస్త 1 + 1 2 అవుతుంది, nకి అసైన్ చేయబడుతుంది. అంటే n వాల్యూ 2 అయింది. ఇప్పుడు ఫర్ లూప్ ఓపెన్ చేసినప్పుడు మనం ఒక కర్లీ బ్రాకెట్స్ వాడతాం, మీసాల్ బ్రాకెట్స్ అంటాం. దీనిలో ఫస్ట్ నంబర్ని ప్రింట్ చేయమన్నాం. అంటే 11 ఇక్కడ ప్రింట్ అవుతుంది. తర్వాత ఏం చేస్తున్నాం, ఈ నంబర్ అంటే ఇక్కడ 11 ఉంది, 11 + 1 అంటే 12 చేయించాం. ఇప్పుడు 12 అనేది నంబర్ అసైన్ అయింది. సో ఈ లూప్ ఇంతటితో క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఈ లూపు n = 1తో మొదలుపెట్టి ఇలా వచ్చి ఈ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ ఇలా వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ n 1 ఉంది కాబట్టి 1 + 1 2 అయింది. ఇప్పుడు n వాల్యూ 2 కాబట్టి 2 అనేది 5 కంటే తక్కువే కాబట్టి ఈ లూప్ మళ్ళీ ఇలా కంటిన్యూ. అంటే ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటే ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మళ్ళీ కంటిన్యూ అవుతాయి. అలా ఇక్కడ మళ్ళీ వచ్చినప్పుడు ఇక్కడ 12 ప్రింట్ అవుతుంది, 12 + 1 13 అవుతుంది. n నంబర్ అనేది 13 అయ్యింది. ఇప్పుడు 13 అయిన తర్వాత మళ్ళీ వస్తుంది. ఇక్కడ n 2 ఉంది, 2 + 1 3 అవుతుంది. సో ఇలా 5 అయ్యేంత వరకు, 5 ఈక్వల్ అయ్యేంత వరకు ఈ లూప్ ఇలా కంటిన్యూ అవుతుంది. 5 అయిపోయిన తర్వాత 6 అయినప్పుడు ఈ లూప్లోకి అలౌ చేయదు. అప్పుడు ఏమవుతుందనంటే బయటకు వచ్చేస్తుంది. ఎండ్ చేసేస్తాం ప్రోగ్రామ్. ఎండ్ చేయొచ్చు, లేదా ఇక్కడ మనం ఇంక వేరే ఏదైనా స్టేట్మెంట్స్ రాయాలనుకుంటే రాయొచ్చు, అది మన ఇష్టం. సో దీన్ని ఒక్కసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఇలా ఉంటుంది అనమాట. 11 12 13 14 15 5 నంబర్లు ఇలా డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఈ ఫర్ లూప్ అనేది ఎలా పనిచేస్తుందో ఒక ఫ్లో చార్ట్ ద్వారా చూద్దాం. ఇక్కడ ఇనీషియల్గా మనం ఏం చేస్తామంటే ఇనిషియలైజ్ చేయాలి. ఫర్ లూప్లో మనం దానికి n అనే పారామీటర్ని తీసుకుని n = 1 అని చెప్పి మనం ఫస్ట్ ఒక వాల్యూని ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే, అక్కడ ఒక కండిషన్ టెస్ట్ చేస్తున్నాం.
ఈ n అనే వాల్యూ ఎంత ఉంది, అది 5 లేదా 5 కంటే తక్కువ కానీ ఉంటే ఇది కండిషన్ కరెక్ట్, అంటే ట్రూ అయిందన్నమాట. ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఏం జరుగుతుందని అంటే నెక్స్ట్ స్టేజ్లో ఆ లూప్లో ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ మనకి ఇక్కడ ఇవి 2. సో ఈ 2 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏం జరుగుతుందనంటే ఈ లూపు ఇంక్రిమెంట్ అవుతుంది నెక్స్ట్. అంటే ఒకసారి n = 1తో ఇది అయిపోయింది ప్రాసెస్. మళ్ళీ ఇప్పుడు n = n+1 అయింది. 1 అయిన తర్వాత ఇదేం జరుగుతుందనంటే ఈ లూపు ఇలా కంటిన్యూ అవుతుంది. ఈ విధంగా సర్క్యులేట్ అయ్యి ఒక లూప్ ఇలా ఫామ్ అవుతుంది. ఈ లూపు ఎంతవరకు, n వాల్యూ 5 కానీ 5 కంటే తక్కువ కానీ ఉన్నంత వరకు. అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందనంటే ఫాల్స్ 6 అయింది సపోజ్. నెక్స్ట్ n = 6 అయింది. 6 వచ్చినప్పుడు ఇక్కడ టెస్ట్ చేస్తుంది కండిషన్. 6 అయినప్పుడు ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అన్నప్పుడు అదేం చేస్తుందంటే బయటకు వచ్చేస్తుంది. ఈ లూప్లోకి వెళ్లకుండా బయటికి ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మనం ప్రోగ్రామ్ ఎండ్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ఇక్కడ ఏమైనా వేరే స్టేట్మెంట్స్ ఉంటే అవి కంటిన్యూ చేయొచ్చు. సో ఈ విధంగా ఫ్లో చార్ట్ ద్వారా మనం ఫర్ లూప్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే లైన్లో వైల్ అనేది ఏ విధంగా లూప్కి ఉపయోగపడుతుందో చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ 11 నుంచి మనం 5 నంబర్లు డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. దానికి ఇనిషియల్గా ఇక్కడ n = 1 అని ఒక ఇంటిజర్ వాల్యూ తీసుకొని దీన్ని ఇక్కడే ఇనిషియలైజ్ చేసాము. ఇంత క్రితం ఏంటంటే ఫర్ లోపల అక్కడ n = 1 అని ఇచ్చాం. ఇక్కడ వైల్ ఇంకా స్టార్ట్ ముందే n అనే దానికి ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాం. n = 1 అని ఇచ్చాం. సపోజ్ n అని కనుక మనం ఈ పని చెయ్యకపోతే ఏం జరుగుతుంది అని అంటే దానికి ఇనిషియలైజ్ చేయకపోతే డిఫాల్ట్ వాల్యూ సిస్టమ్ ఏం చేస్తుందంటే 0 కింద తీసుకుంటుంది. మనం ఇవ్వకపోతే, మనం ఒకవేళ ఇస్తే ఎంత వాల్యూ ఇస్తే అంతే తీసుకుంటుంది. ఇవ్వనప్పుడు 0 అవుతుంది. 0 అయితే ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. ఇక్కడ ఇనిషియల్గా మళ్ళీ నంబరు 11 తీసుకున్నాం, ఎందుకంటే 11 నుంచి మనం చూపించాలి కాబట్టి 11 నంబర్ తీసుకున్నాం. సో ఇక్కడ వైల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈ కండిషన్ ఒక్కటే టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కండిషన్ ఇక్కడ టెస్ట్ చేస్తున్నాం. దీనికంటే ముందే ఇక్కడ ఇనిషియలైజేషన్ అనేది ఇక్కడ జరిగిపోయింది కాబట్టి ఇక్కడ ఓన్లీ ఈ n అనే దాని వాల్యూ 5 కంటే తక్కువ కానీ ఈక్వల్ గా ఉన్నంత వరకు ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ రాసి ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యేలాగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఏదైతే రాసామో నంబర్ ప్రింట్ చేయమన్నాం, తర్వాత నంబర్ని ఒకటి ఇంక్రిమెంట్ చేసాం, అంటే 11 ఇక్కడ 11 + 1 12 అయింది. తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ అనేది కావాలి n అనేది ఇనిషియలైజేషన్ మాత్రమే ఇక్కడ జరిగింది. ఇక్కడ టెస్టింగ్ కండిషన్ మాత్రమే ఇక్కడ టెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని ఇంక్రిమెంట్ ఇవ్వాలి. n అనే దానికి ఇంక్రిమెంట్ ఇస్తే n = n+1. సో ఇంతటితో ఈ లూపు క్లోజ్ అయ్యింది. ఈ లూప్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే ఇలాగా రిపిటేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ రిపిటేషన్ ఎంతవరకు అంటే n వాల్యూ 5 వరకు, 5 దాటి 6 అయినప్పుడు ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనకు కావాల్సింది బయట ఏదైతే కావాలో అది చేయడం జరుగుతుంది. ఈ కేసులో ఏం చేస్తామంటే క్లోజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ సపోజ్ ఇనిషియలైజ్ చేసేటప్పుడు 1 ఇచ్చాం. 1 ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, 1 వాల్యూ దీనికంటే తక్కువ కాబట్టి ఒకసారి రిపీట్ అవుతుంది. అంటే n = 1 2 3 4 5 అంటే 5 సార్లు ఈ లూప్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అయిపోయిన తర్వాత సపోజ్ n = 1 ఇవ్వలేదు అనుకుందాం. అప్పుడు ఏంటి, డిఫాల్ట్ వాల్యూ 0 అవుతుంది. అక్కడ 0తో స్టార్ట్ అవుతుంది. 0 కూడా 5 కంటే తక్కువే కాబట్టి 0 ఒకసారి, తర్వాత స్టేజ్లో 1 అవుతుంది. సో 0 1 2 3 4 5 అంటే 6 సార్లు ఈ లూప్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, 6 సార్లు ఈ నంబర్ అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది 5. బట్ అక్కడ ఏం జరుగుతుందంటే 6 సార్లు ప్రింట్ చేయడం జరుగుతుంది కాబట్టి అది మనకి రాంగ్ రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం. కాబట్టి ఈ ఇనిషియలైజేషన్ అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత దీన్ని మనం కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అవుట్పుట్ ఈ విధంగా ఉంటుంది. 5 నంబర్లు మనకు కావాల్సింది 11 నుంచి స్టార్ట్ అయ్యి డిస్ప్లే చేయడం. సో దీన్ని కనుక మనం ఫ్లో చార్ట్ రూపంలో చూడాలి అనుకుంటే ఇక్కడ ఏం చేస్తుందో అంటే ఫస్ట్ వైల్ అనేది స్టార్ట్ అయినప్పుడు మనం టెస్ట్ కండిషన్లోనే స్టార్ట్ అయిపోయాం. ఇనిషియలైజేషన్ అనేది ముందు జరిగింది, కానీ వైల్ అనేది టెస్టింగ్ కండిషన్తోనే స్టార్ట్ అవుతుంది. అదేంటంటే n అనేది 5 ఉందా 5 కంటే తక్కువ ఉందా టెస్ట్ చేస్తుంది. ఇది ట్రూ అయినప్పుడు ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, ఆ లూప్ స్టేట్మెంట్స్. అవేంటంటే ఇక్కడ మనకి ఈ 2 తీసుకున్నాం ఆల్రెడీ. సో ఇవి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ అంటాం. డిక్రిమెంట్ ఎప్పుడు వాడతామో తర్వాత చూద్దాం. సో ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. n వాల్యూ n 1 ఉన్నది కాస్త 2, 3, 4 అలా జరుగుతుంది. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయినంత వరకు ఈ లూప్ ఏం జరుగుతుందని అంటే ఈ విధంగా లూప్ కంటిన్యూ అవుతుంది. ఇలా కంటిన్యూ అవుతూ ప్రతిసారి n వాల్యూని టెస్ట్ చేస్తూ ఇది ట్రూ అయినప్పుడు ఇటు, సపోజ్ ఫాల్స్ అయినప్పుడు ఏం చేస్తుందని అంటే ఇక్కడ నుంచి ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. ఈ లూప్లోకి వెళ్లకుండా ఇలా బయటికి వచ్చేస్తుంది. సో ఈ విధంగా వైల్తో మనం లూప్ని ఈ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఈ విధంగా ఉపయోగించుకుంటాం. తర్వాత స్టేజ్లో డూ వైల్ అనేది ఇంకొక లూప్. డూ వైల్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ 5 నంబర్స్ డిస్ప్లే చేద్దాం అనుకున్నాం. ఇంటిజర్ n అనేది తీసుకున్నాం, దానికి 1 అని ఇనిషియలైజ్ చేసేసాం. ఇందాకలాగే నంబర్ కూడా 11 ఇచ్చాం. డూ ఇక్కడ ఈ డూతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కండిషన్ ఏది మనం టెస్ట్ చేయట్లేదు. ఇక్కడ కండిషన్ ఏ విధంగా టెస్ట్ చేయకుండా n 1 ఉందా 2 ఉందా మనకి సంబంధం లేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందని అంటే డూ చేయమని చెప్పాం. ఏంటి ఇక్కడ ఏదైతే మనం స్టేట్మెంట్స్ ఇస్తామో ఈ స్టేట్మెంట్స్ అన్నిటినీ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పేస్తాం. అంటే ఇక్కడ నంబర్ ఏదైతే ఇచ్చామో ఆ నంబరు ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చెక్ చేస్తుంది అనమాట. వైల్ n < 5 ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా అని ఇక్కడ చెక్ చేస్తున్నాం. చెక్ చేసిన తర్వాత అది కండిషన్ సాటిస్ఫై అయితే లూప్లోకి వెళ్తుంది, అవ్వనప్పుడు బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చి అది మిగతా ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఇక్కడ ఈ విధంగా రాసిన తర్వాత దీన్ని మనం కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే దాని అవుట్పుట్ ఈ విధంగా ఉంటుంది. సో మనం డూ వైల్తో కూడా సేమ్ ఇదే టైప్ ఆఫ్ అవుట్పుట్ ఎలా రాయాలో చూసాం. దీన్ని ఒక ఫ్లో చార్ట్తో కనుక చూస్తే మనకి ఏం జరుగుతుందని అంటే డూతో స్టార్ట్ చేస్తున్నాం అంటే కొన్ని స్టేట్మెంట్స్ ఒక లూప్లో తీసుకొని ఆ స్టేట్మెంట్స్ అన్నిటినీ కూడా ముందు ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాం. తరువాత జరిగిన తర్వాత అక్కడ మనం ఏదైతే స్టేట్మెంట్స్ అంటే లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. ఇంక్రిమెంట్ ఏంటి n = n+1. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. కండిషన్ n వాల్యూని ఇక్కడ చెక్ చేసి ఇది కరెక్ట్ అయితే అంటే ట్రూ అయితే ఈ విధంగా లూప్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇలా వచ్చి లూప్ ఇలా రొటేట్ అవుతుంది. సో ఈ విధమైన లూప్లో ఇది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అయిందో అప్పుడు ఇంకా ఈ లూప్తో సంబంధం లేకుండా ఫాల్స్ అయినప్పుడు ఇది బయటికి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. సో డూ వైల్ ఇలా ఫర్ వైల్ అండ్ డూ వైల్తో మనం లూపింగ్ అనేది ఎలా చేయొచ్చో చూసాం. ఈ మూడిటికి కంపేర్ చేసి ఈ మూడిటి వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా ఏం జరుగుతుంది అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాం. ఈ టాపిక్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏవైనా క్వశ్చన్స్ ఉన్నా సజెషన్స్ ఇవ్వాలన్నా కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.